హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా టేస్టీగా తినాలనిపించినప్పుడు అలాగే తక్కువ సమయంలోనే ఈ పెసరపప్పు లడ్డూలని తయారు చేసుకోవచ్చు. ఫంక్షన్లకి, ఫెస్టివల్స్కి, అలాగే బర్త్డే పార్టీస్లకి ఈ పెసరపప్పు లడ్డూలని చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడుతూ తింటారు. మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చిటికెల పెసరపప్పు లడ్డూలని చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పెసరపప్పు లడ్డూలకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి పెట్టే ముందుగా ఒకసారి వాష్ చేసి పెట్టండి. ఇప్పుడు కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 1 కప్పు నిండుగా పెసరపప్పుని వేయండి. ఇలా పెసరపప్పు వేసిన తర్వాత వీటిని కంటిన్యూగా కలుపుకుంటా ఉండాలి. అలాగే మనం చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం చేయకండి, లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి. అప్పుడే పప్పు లోపలంతా కూడా బాగా రోస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, పప్పు సగానికి రోస్ట్ అయింది కదా. ఇలా మరొకసారి బాగా కలుపుకుంటూ ఒక 3 నుండి 5 నిమిషాల వరకు దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, పప్పు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఈ పప్పు అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. దాని తర్వాత పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పు మొత్తాన్ని వేసుకుందాం. ఇలా పెసరపప్పు వేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు కన్నా కూడా 3 టేబుల్ స్పూన్ల చక్కెర తక్కువగా ఉన్నట్లుగా తీసుకోండి. ఇలా చక్కెర కూడా వేసుకున్న తర్వాత వాసన కమ్మగా ఉండటానికి అలాగే రుచికి 4 యాలకులని వేసి వీటిని మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పిండిలా చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిపైన పిండి జల్లెని పెట్టి మనం మిక్సీ వేసుకున్న పిండి మొత్తాన్ని వేసి 1 స్పూన్ సహాయంతో బాగా జల్లించుకోవాలి. చూడండి, ఇలా జల్లించుకున్నాక కొంత పిండి అనేది రవ్వగానే ఉందండి. వీటిని కూడా మరొకసారి మిక్సీలో వేసి మళ్ళీ పిండిలా మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. వాటిని కూడా జల్లించుకున్నాక మనకు సపరేట్ అయిన పార్టికల్స్ వచ్చి 1 టేబుల్ స్పూన్ వరకు ఉందండి. ఈ రవ్వని తనిగా తీసేయండి, ఇది మనకు అక్కర్లేదు. ఇప్పుడు చూడండి, పిండి అనేది చాలా స్మూత్గా ఉంది కదా. లడ్డూలు రవ్వగా ఉండడం కన్నా కూడా ఇలా స్మూత్గా పిండిలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటిని అలాగే పక్కన ఉంచి దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి అందులో 10 జీడిపప్పుల్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఈ జీడిపప్పుల అంతటిని గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా దోరగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని ఈ పిండిలోనికి వేసుకొని వీటిని కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ ఈ పిండిలో కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ 6 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి పట్టిందండి. అంటే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని ఫ్రై చేసుకున్నాం కదా, మరొక 5 టేబుల్ స్పూన్ మాత్రాన ఇలా పిండిలో వేసుకొని లడ్డూల్లా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీకు నెయ్యి తక్కువ అయ్యి ఉండలు పట్టడానికి రావట్లేదు అంటే మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. మరొక మాట అండి, మీకు నెయ్యి ఎక్కువైనా కూడా స్వీట్ టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి నెయ్యి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకే నెయ్యిని తీసుకోవాలి. ఇలా చేతితో కొంత పిండిని తీసుకొని ఇలా లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం చేతికి నెయ్యిని రాసి లడ్డూలని ప్రిపేర్ చేయండి, మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి, పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే పెసరపప్పు లడ్డూలు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.